ఆయన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే, రన్వే అలాంటి రన్వే వేసాడు ఆయన. మీరు వెళ్ళండి ఆయన దీని మీద ఫ్లైట్లు, ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి, బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి. రాత్రి అన్న ఫంక్షన్లో, లైలా ఫంక్షన్లో అన్న మాట ఆయన. ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి, అందరూ బాగుండాలి, కాంపౌండ్లు అంటారేంటి? ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉండదు అన్నాడు. అవును. హ్యాట్స్ ఆఫ్ అండి అది. ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండండి అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. అవును, ఇండస్ట్రీ పెద్ద కాదు, నేను ఇండస్ట్రీ బిడ్డని నేను అని అది చెప్పారు కదా. ఒక కార్మికుడిగా ఉంటాను నేను, ఎస్, వాళ్ళకి ఏదైనా తగువులు వస్తే నేను అది ఎంత తీరుస్తాను. ఉదాత్తమైన మరి మాట ఏంటంటే, అండి. నేను ఇండస్ట్రీ పెద్ద మరి కాదు, ఇండస్ట్రీ బిడ్డని నేను అని అదే చెప్పడం. విశ్వక్సేన్ గారు కూడా ఏదో పరిణతి చెందినట్టు మాట్లాడారు. ఆ యూత్ లో కూడా మనం ఎవడి జీవితాలు తవ్వి మనం ఎంజాయ్ శత్రువుని చేసుకుని హేట్రేట్ డెవలప్ డెవలప్ చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. అది చాలా బాగా మాట్లాడారు. మెంటల్ పీస్ లేనప్పుడు 1000 కోట్లు ఉన్నా కూడా సుఖం లేదన్నారు చిరంజీవి గారు. నేను చూస్తున్నా ఇలా అన్నాడు ఆయన. అది ఇదే అండి, ఇప్పుడు జనరేషన్ లో కూడా మార్పు చాలా మార్పు వచ్చింది.